నటి శ్రీరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల శ్రీరెడ్డిపై కేసులు నమోదవుతున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. దీంతో విశాఖ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఏమిటి కన్నీరు ధారలుగా కారుతుంది? భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడివేరా. శ్రీరెడ్డి ఎవరండి శ్రీరెడ్డి అసలు? ఆవిడ చెప్పడం నాకు తెలియక అడుగుతాను. ఎవరు సార్ మీరు? వాళ్ళు చెప్పడం ఏంటి? మా పార్టీ సభ్యత్వం ఉందా? ఎవరు ఖండించడం ఏంటి? అసలు మా పార్టీకి సంబంధం లేదు. మేము ఎందుకు ఖండించాలి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజు అడుగుని చెప్పేవాడిని నేను. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అవన్నీ ఏది పడుతుంది ఎవరు పడితే అది మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేనికి పడితే దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. మావా, నా పని అయిపోయింది. రాలుడు అయిపోయింది. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర. తనని క్షమించాలంటూ మంత్రి లోకేష్ కు శ్రీరెడ్డి రాసిన లేఖను మనం చూడొచ్చు. చిట్టిగాడిని బాగా గట్టిగా హ్యాండిల్ చేసినట్టునా? తన మాటలతో చాలా మంది హత్య అయిన విషయాన్ని తాను ఇప్పుడు గుర్తించినట్టుగా చెప్తున్నారు శ్రీరెడ్డి. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థాంక్యూ సార్. చాలా జుగుప్సాకరమైన భాషలో ఆ రోజు మాట్లాడి నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటున్నారు శ్రీరెడ్డి. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. సీఎం చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలపై ఏది పడితే అది మాట్లాడాను. ఆ మాటలకి ఇప్పుడు చింతిస్తున్నాను. అయ్యా, నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. లోకేష్ గారు, మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. ఆవిడ చాలా బాధపడుతుందయ్యా, పక్కన తీసుకెళ్ళు. జగన్ కి కూడా ఇదే సమయంలో ఒక లేఖ రాశారు. క్షమించు జగనన్న, నా మాటల వల్ల పార్టీకి ఇంత డ్యామేజ్ జరుగుతుందని నేను ఊహించలేకపోయాను అంటూ. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఎన్నిసార్లు బాబు